హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనకు కాకినాడ నుంచి కల్కి గారు వచ్చారు. వారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి చాలా అద్భుతంగా వాయిస్ మాట్లాడతారు. అంటే రంగస్థలం సినిమాలో వాయిసెస్ ఎలా ఉంటాయో అలా సార్ వాయిస్ ఇన్ ఫ్యూచర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సారు స్వతహాగా నటులు అండ్ వారి క్యారెక్టర్స్ వారే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అలాగే ఇన్ ఫ్యూచర్లో అవకాశం వస్తే ఇతరులు కూడా డబ్బింగ్ చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి కల్కి గారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. మీకు మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ నుంచి చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు. అసలు మీకు ఎలా తెలిసింది? నాకు పీవీఆర్ డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక వాట్సాప్ గ్రూపుల్లోనూ నెక్స్ట్ ఫేస్బుక్లో కూడా నేను చూశానండి. చూసిన వెంటనే నేను సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ నాకెంతో మన ఈ డబ్బింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా మెలకువలన్నీ నాకు అద్భుతంగా ఆయన ఫోన్లోనే వివరించి నేను ఆయన్ని కలుసుకునేలా చేశారు. ఆయన దగ్గర నేను ఈ పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో ఈ డబ్బింగ్ యొక్క మెలకువలని నేర్చుకున్నాను. నెక్స్ట్ కాబట్టి సార్ మళ్ళీ ఎప్పుడైనా, అంటే ఉండేది కాకినాడలో కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మీరు హైదరాబాద్కి రావడానికి ఛాన్స్ ఉందా? ఉంది సార్. నేను తప్పకుండా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ ఇన్స్టిట్యూట్లో ఇంకా నేను ఈ డబ్బింగ్కి సంబంధించి విషయాలన్నీ పూర్తిగా నేర్చుకుని భవిష్యత్తులో ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. దానికి మీ కోఆపరేషన్ నాకు కంపల్సరీ కావాలి. తప్పకుండా. అలాగే కాకినాడలో కూడా ఒక మంచిగా ఒక డబ్బింగ్ వర్క్షాప్ని కండక్ట్ చేద్దాం. అలాగే ఒక డబ్బింగ్ స్టూడియో కూడా అక్కడ మన పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ సంయుక్తంగా మీరు ఇద్దరు కలిసి కూడా ఇన్ ఫ్యూచర్లో ఆల్ డిస్ట్రిక్ట్స్, ఇరు రాష్ట్రాల్లో వర్క్స్ చేసే పద్ధతిన మనం ముందుకు వెళ్దాం. కాబట్టి సార్ ఇలా మనకు శ్రేయోభిలాషి, ఎప్పటికప్పుడు వారు మనకి వెల్విషర్గా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని అంత దూరం నుంచి వస్తారు, అంత దూరం నుంచి కష్టపడుతున్నారు, ఆ కోరిక ఉంటుంది. కాబట్టి కాస్త లేట్ అయినా కూడా ఖచ్చితంగా వారికి మనకు వీలు పడిన వర్క్స్ ఇవ్వాలని కోరుకుంటూ, కల్కి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.